దిస్ ఈస్ ద అమేజింగ్ ప్లేస్ ఫ్రెండ్స్. తప్పకుండా మీరు సమ్మర్ హాలిడేస్లో ఈ ప్లేస్ విజిట్ చేయండి, చాలా బాగుంది. దుష్ట శక్తులను నాశనం చేయడానికి మరియు విశ్వంలో ధర్మాన్ని పునరుద్ధరించడానికి విష్ణువు అనేక అవతారాలు ధరించాడు. విష్ణువు యొక్క 10 అవతారాలను మనం దశావతారం అంటాం. విష్ణువు యొక్క 10 అవతారాలను మనం ఈ స్వర్ణగిరి దేవస్థానంలో చూడొచ్చు. మత్స్య అవతారంలో విష్ణువు మనకు సగం చేప రూపంలో సగం మనిషి రూపంలో కనిపిస్తాడు. మత్స్య అవతారం ఎందుకు ఎత్తాడని రాబోయే వినాశనాన్ని మనవుకు తెలియజేస్తాడు మరియు ప్రపంచంలోని అన్ని జీవులను సేకరించి దేవతలు నిర్మించిన పడవలో వాటిని సురక్షితంగా ఉంచమని మననుని నిర్దేశిస్తారు. కూర్మా అవతారం. కూర్మా అనేది సగం తాబేలు మరియు సగం మనిషి రూపం. అమృతం కోసం క్షీరసాగర మథనం చేయబడినప్పుడు మందార పర్వతాన్ని తన పెంకుపై బ్యాలెన్స్ చేశాడు. తన వీపుపై ఉన్న విశ్వరూపం బరువును కూడా ఆదరించాడు. వరహ అవతారం. వరహ సగం మనిషి రూపం సగం పంది రూపం. ఈ రూపంలో విష్ణువు భూదేవిని రక్షించడానికి హిరణ్యాక్ష అనే రాక్షసుడిని చంపాడు. ఆమె భూమిని వ్యక్తీకరించింది మరియు సముద్రపు లోతు నుండి ఆమెను తిరిగి తీసుకురావడానికి తన దంతాలను ఉపయోగించింది. నరసింహ అవతారం. సింహం మరియు సగం మానవ రూపం. హిరణ్యకశపుడి పాలనను ముగించింది మరియు భూమిపై శాంతిని మరియు ధర్మాన్ని పునరుద్ధరించింది. వామన బ్రాహ్మణుడు విష్ణువు యొక్క 5వ అవతారం. రాక్షస రాజు మహాబలి యొక్క అపారమైన శక్తిని తనిఖీ చేయడానికి అతను ఈ అవతారాన్ని తీసుకున్నాడు. ఒక యజ్ఞ వేడుకలో అతనిపై ఒక ట్రిక్ ప్లే చేయడం ద్వారా అతను తన లక్ష్యాన్ని సాధించుకుంటాడు. అతను అతన్ని పాతాళానికి కూడా పంపించాడు. పరశురాముడు చేతిలో గొడ్డలి పట్టుకున్న మహర్షిగా చిత్రీకరించాడు. అహంకారపూరితమైన క్షత్రియుల నిరంకుశ పాలనను అంతమొందించడానికి వచ్చాడు. రామ అవతారం. ఇది అందరికీ తెలిసిందే మనకి. రామ అవతారం కూడా హిందువుల ప్రధాన దేవత. రాముడి భార్య అయిన సీతను అపహరించిన రావణుడిని చంపడానికి జన్మించాడు. బలరామ అవతారం. శ్రీకృష్ణుడి వెంట జన్మించాడు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి సహాయం చేయడం కోసం ప్రతి జన్మలో ఆదిశేషుడు జన్మిస్తూ ఉంటాడు. కృష్ణ అవతారం ఎత్తడానికి గల కారణం అతను తన నిరంకుశ మేనమామ తన తల్లి సోదరుడు అయిన కంస పాలనను ముగించడానికి జన్మించాడు. ఇతిహాసం మహాభారతంలో అతను పాండవ యువరాజుల మిత్రుడు మరియు సలహాదారుడు. అతను ఈ యుగంలో అన్ని చెడులకు కారణమైన కాళీ అనే రాక్షసుడిని నాశనం చేసి కొత్త సత్యయుగాన్ని లేదా కల్కి యుగాన్ని ప్రారంభిస్తాడని చెప్పబడింది. కల్కి తెల్లని గుర్రాన్ని ఎక్కి మెరిసే కత్తిని పట్టుకున్న యోధునిగా చిత్రీకరించారు.
देवी सरस्वती व्यासं ततो